ఆంధ్రాలో ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి. ఏ పార్టీ గెలుస్తుంది అని అడిగితే ప్రతి పార్టీ తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వచ్చేస్తున్నాను ధీమాగా చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేమే అధికారంలోకి వస్తున్నాను అంతే ధీమాగా చెప్తున్నారు. సో ఎవరు గెలుస్తారు అనే ఎగ్జాక్ట్ ఫలితాలు మాత్రం మనకు జూన్ 4 తెలుస్తాయి. జూన్ 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కొంత అంచనా అనేది క్లియర్గా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈలోపు ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే చర్చలు అంచనాలు కూడా సాగుతున్నాయి. ప్రస్తుతానికైతే బాగా వినపడుతున్న నియోజకవర్గం ఉండి ఇక్కడి నుంచి నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు. సో ఆయన్ని ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎలా అయితే రోజా కానీ కొడాలి నాని గారిని కానీ వల్లభనేని వంశీ గారిని కానీ ఓడించాలని కంకణం కట్టుకుందో ఇటువైపు వైసీపీ కూడా రఘురామ కృష్ణరాజు గారిని ఓడించాలని కంకణం కట్టుకుంది. సో ఆ గేమ్ ప్లాన్లో భాగంగానే శివరామరాజు గారిని రెబల్ అభ్యర్థిగా దింపింది అనే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. దాంతోపాటు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు గారికి ముందు టీడీపీ టికెట్ అనౌన్స్ చేసింది. దాని తర్వాత ఆయన ప్లేస్లో రఘురామ కృష్ణరాజు గారికి ఇచ్చింది. సో రఘురామ కృష్ణరాజు గారు రామరాజు గారితో కాంప్రమైజ్ అక్కడ బాగానే ప్రచారం చేశారు. సో రఘురామ కృష్ణరాజు గారు గెలిచేస్తున్నారు అని టాక్ నడిచింది. అయితే ఇంటర్నల్గా రామరాజు గారు అంతగా ఆయనకి మద్దతు ఇవ్వలేదు అని టాక్ నడుస్తుంది. ఎందుకు అంటే ఒక్కసారి రఘురామ కృష్ణరాజు గారు అక్కడ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయితే ఆయన ఆ సీట్ని సిట్టింగ్ స్థానంగా చేసుకునే అవకాశం ఉంది. సో రామరాజు గారికి ఇక భవిష్యత్తులో అవకాశం వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఆయన అంత హార్ట్ఫుల్గా సపోర్ట్ చేయలేదు అనే ఒక టాక్ ఉంది. అలాగే అక్కడి నుంచి రెబల్గా పోటీ చేస్తున్న శివరామరాజు గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఉండడంతో ఆయనకంటూ ఆ నియోజకవర్గంలో పట్టుంది. సో రెబల్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కొన్ని ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఆ ఓట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓట్లనే చీల్చుతాడు అని వైసీపీ బలంగా నమ్ముతుంది. కొన్ని ఓట్లు చీలినా వైసీపీవి అవి మాత్రం చాలా మైనర్ రోల్లో ఉంటాయి. మెజారిటీ ఓట్లు అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే చీల్చుతారు శివరామరాజు గారు అనే టాక్ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికైతే కనుక ఆ నియోజకవర్గం నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కనుక మనం ఆలోచిస్తే అలాగే మీడియా సర్కిల్స్లోనూ ఈ సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతున్న న్యూస్ ఆధారంగా చూస్తే కనుక అయితే ఉండి నుంచి శివరామరాజు గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మిస్ అయితే కనుక వైసీపీ అభ్యర్థి గెలవడానికి అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. రఘురామ కృష్ణరాజు గారికి అయితే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు అంచనాలు అయితే కనబడుతున్నాయి. మరి రిజల్ట్స్ రోజు ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరిని కాదని రఘురామ కృష్ణరాజు గారు ఎలక్ట్ అయితే మాత్రం అది గొప్ప విషయంగానే చూడొచ్చు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అనేది క్లియర్గా కనపడుతుంది. ఏది ఏమైనా అంచనాలు ఎలా ఉన్నా జూన్ 4 ఎవరు గెలుస్తారు అనే క్లియర్ పిక్చర్ మనం చూడొచ్చు. ఈ అంచనాలు రాగానే అప్పుడు మనం నిర్ధారణకు రావచ్చు.